చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. 11 నుంచి చదువుదాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మోషే మాట విన్న యెహోషువ కొంతమందిని సమకూర్చుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కత్తి తీసుకున్నాడు. యెహోషువ కత్తి వాడి చేత, అంటే యెహోషువ చేతిలో ఏముంది? కత్తి ఉంది. మిగిలిన వాళ్ళ చేతిలో కూడా కత్తులు ఉన్నాయేమో మనకు తెలియదు. మొత్తానికి యెహోషువ చేతిలో మాత్రం కత్తి ఉంది. మరి ఎక్కడ తెచ్చుకున్నాడో, మొత్తాన్ని కూడా తెచ్చిపెట్టుకున్నాడు, ఎందుకైనా మంచిదని. కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. కొంతమందిని సమకూర్చుకొని యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతుంటే అక్కడున్న వాళ్ళందరూ మన నాయకుడేడి, మోషే ఏడి, మోషే కనపడడేంటి అని యెహోషువ వెనక ఉన్న సైనికులు వెతుకుతున్నారు. అంటే ఇశ్రాయేలీలు వెతుకుతున్నారు. మోషే ఏడి, మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఎంత యుద్ధం జరుగుతుంటే, ఎంత పోరాటం జరుగుతుంటే ఎక్కడ లేకుండా ఎటుపోయాడు? ఆయన మధ్యలో వదిలిపెట్టిపోయాడు. ఏనేవ నాయకుడు ఎక్కడ దాంకున్నాడో పోయి అని ఆలోచించుకుంటున్నారు. ఇవన్నీ ఆలోచించుకుని అటు ఇటు చూస్తే తల దిగిపోద్దని తెలుసు వాళ్ళకి. పాపం ఇంకేం చేయాలో తెలియక కత్తి తీసుకుని అటు ఇటు పోరాడుతూ ఉన్నారు. కాసేపేమో వాళ్ళకి విజయం వస్తుంది, కాసేపేమో శత్రువులు గెలుస్తున్నారు, కాసేపేమో వీళ్ళు వాళ్ళని అంటున్నారు, కొద్దిసేపు తర్వాత వాళ్ళు వీళ్ళని అంటున్నారు. అట్లా 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 కాసేపు వీళ్ళు వాళ్ళని అనడం, వాళ్ళు వీళ్ళని అనడం. యుద్ధం జరిగింది, ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు గెలిచింది ఎవరు? ఇశ్రాయేలీలు గెలిచారు. చప్పట్లు కొట్టండి, కొట్టు గట్టిగా. ఇశ్రాయేలీలు గెలిచారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఇందాక అడిగిన ప్రశ్నలాగే. ఇప్పుడు మోషే యెహోషువ కత్తివాడి ద్వారా విజయం వచ్చిందా? యెహోషువ బలం ద్వారా విజయం వచ్చిందా? బయటకు కనబడుతూ యుద్ధరంగంలో పోరాడుతున్న ఓ యోధుని ద్వారా విజయం వచ్చిందా? మరి ఎవరి ద్వారా విజయం వచ్చింది? కంటికి కనబడకుండా మరుగున కొండ మీద ఉండి వాళ్ళ పక్షాన చేతులెత్తిన మోషే ద్వారా ఇశ్రాయేలీలకు విజయం వచ్చింది. అంటే అక్కడ రాసింది, అందుకే 2 వచనాలు చదివించాను. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీలకు జయము, మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీలకి అపజయము. ఇప్పుడు ఇశ్రాయేలీల విజయము వెనక మరుగున కనబడకుండా ఉన్న వ్యక్తి ఎవరు? కొంచెం చెప్పండి. మోషే. మోషే అనేవాడు కంటికి కనబడకుండా చేతులు ఎత్తకుండా ఉంటే ఇశ్రాయేలీలు గెలిచే వాళ్ళేనా? మోషే కూడా కత్తి తీసుకొని చేతిలో ఉన్న కర్ర తీసుకొని వస్తే గెలిచే వాళ్ళేనా? కాదు. మోషే చేయాల్సింది చేశాడు, మరుగైపోయాడు, చేతులు ఎత్తాడు. కంటికి కనబడేవాడికి విజయం కంటికి కనబడకుండా చేసిన ప్రార్థన ద్వారా లభించింది. ఇప్పుడు మీకు ఒక మాట గుర్తు చేస్తా. ప్రతి పురుషుడి విజయం వెనక ఎవరుంటారు? ఎవరుంటారు? పురుషులు చెబుతున్నారు, వీళ్ళు చెప్పట్లా. స్త్రీలు ఉంటారా? నిజమేనా? మీ ఆయన్ని అడిగితే చెబుతాడు ఆ మాట. లోకంలో ఒక సామెత, ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీల విజయం వెనక ఎవరున్నారు? మొదట దేవుడైతే మోషే ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తానండి. కంటికి కనబడుతూ మనం యుద్ధం చేస్తూ యుద్ధరంగంలో పోరాటం చేస్తూ ఉంటాం. 2 అనుభవాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం నిద్ర లెగిచింది మొదలుకొని మనం అడుగు ఎక్కడ పెడుతున్నాం? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఎఫెసీ పత్రిక 6:12, మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. నిద్ర లెగవడంతోనే మన కాలు యుద్ధ భూమిలో పడుతుంది. యుద్ధరంగంలోకి వెళ్తున్నాం, పోరాటం చేస్తున్నాం. అయితే యెహోషువలాగా నువ్వు కనబడే యుద్ధంలో జయం పొందాలంటే కంటికి కనబడకుండా మరుగున మోషేలాగా నువ్వు చేతులెత్తిన అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు రహస్యంలో చేతులెత్తి ప్రార్థన చేయకుండా యుద్ధరంగంలో అడుగుపెట్టావా, ఖచ్చితంగా ఓడిపోతావు, ఖచ్చితంగా అపజయం ఎదురవుతుంది, ఖచ్చితంగా ఓడిపోయి ఇంటికి తిరిగి వస్తావు. నీకు నువ్వుగా నీ ఆత్మీయ జీవితంలో గెలుపు పొందాలంటే మొదట యుద్ధ భూమిలో అడుగు పెట్టకముందే
మోషే వలె చేతులెత్తు. ఒక సూక్తి మనకి బాగా తెలుసు, గుర్తు చేస్తాను. ప్రార్థన విషయంలో సాతాను నిన్ను ఓడిస్తే ఇక ప్రతి విషయంలో నువ్వు ఓడిపోతావు, తెలుసు కదా. అదే ఒక్క ప్రార్థన విషయంలో సాతానును గనక నువ్వు ఓడించగలిగితే ఇక వాడిని ఎక్కడ దొరికినా నువ్వు చిత్తుగా ఓడించగలుగుతావు. వాడు ప్రార్థన చేసే విషయంలో గనక నిన్ను ఓడగొడితే ఇక ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు ఓటమే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ నువ్వు ఓడిపోవటమే. అర్థమైందా? ఈరోజు భౌతికమైన యుద్ధాల్లో ఓడిపోవడానికి రహస్యమందు ప్రార్థన లేదు. అక్కడ ఓడగొడుతున్నాడండి, అక్కడ ఓటమి ఎదురవుతుందండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మోషే చేతులు బరువెక్కి దిగిపోతున్న వెంటనే యుద్ధంలో ఫలితాలు మారిపోతున్నాయి. అప్పటిదాకా అద్భుతంగా విజయం వస్తుంది. చేతులు బరువెక్కి దిగిపోయే ఆ క్షణాల్లోనే శత్రు బలం పుంజుకొని ఇశ్రాయేలీని కొట్టడం మొదలు పెడుతున్నారు. ఒక్కటే మాట చెప్తున్నా, నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే ప్రార్థన విషయంలో సన్నగిలుతావో, ప్రార్థనలో నువ్వు ఓడిపోయిన మరుక్షణమే కోపంలో ఓడిపోతావు, అసూయలో ఓడిపోతావు, లైంగిక ఇచ్చల్లో ఓడిపోతావు, నిగ్రహించుకోలేని పరిస్థితుల్లో ఓడిపోతావు, ధనాపేక్ష విషయంలో ఓడిపోతావు. ఇక అన్నీ నిన్ను వెళ్తాయి. ఎప్పుడు? ఆ ఒక్క విషయంలో నువ్వు ఓడిపోతే చాలు. అదే ఆ ఒక్క విషయంలో నువ్వు గట్టిగా ఉన్నావా, పెద్ద పెద్ద శోధనలను సైతం రెప్పపాటుతో నువ్వు జయించగలుగుతావు. ఇప్పుడు కీలకమంతా ఎక్కడుంది? అక్కడ ఉందండి. కంటికి కనపడకుండా మరుగున దాగుండి చేతులెత్తే అక్కడుంది అసలు పవర్ అంతా.